ఎట్లుందంటే అది ఎరడజన్ గుంపులైనవి. ఉన్న 15 మంది మంత్రులలో ఆ మంత్రి ఈయనకు సపోర్టు, ఈ మంత్రి ఆయనకు సపోర్టు, ఈ మంత్రి ఇంకో ఆయనకు సపోర్టా పనులు మనం సపోర్టా పనులు చేసి పిసికి వదులుతున్నారు. ఏం సాధించారు ఈ 23 నెలల్లో అనేది నా ప్రశ్న కూడా. హరీష్ రావు గారు మాట్లాడకముందు నిన్ననే మాట్లాడినాం మనం. అసలు విజయోత్సవ సభలు ఏమని ఎందుకు చేస్తా ఉన్నారు, ఏం సాధించిరు అని. ఫలానా సాధించినాం, ఫలానా చేసినాం, మేము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేద్దాం, 100 రోజులు అమలు చేయకుండా సంవత్సర కాలంలో అమలు చేసినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, అట్లా ఏమైనా ఉన్నదా ఆన్సర్? విజయోత్సవ సభలు దేనికి చేస్తున్నారంటే కనీసం ఒక ఆన్సర్ ఉడకలేనటువంటి పరిస్థితి విధానం. మీరు ఈ రోజు విజయోత్సవ సభలు చేస్తున్నామని చెప్పడానికి ఏమో మొహమాటంగా అనిపించట్లేదా? దేని గన్ కల్చర్ గా దందాల గురించి మాట్లాడుతాను. నేను ఒక్కనే దోచుకుంటున్నాను, వాళ్ళు దోచుకుంటున్నారు కదా. నా ఒక్క మంత్రివర్గంలోనే అవినీతి జరుగుతా ఉన్నది, అన్ని మంత్రి శాఖలలో జరుగుతా ఉన్నది కదా. అంటే ఎంత దిగజారిపోయారో చూడరు మంత్రులు. ఆడ గన్ కల్చర్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఇది సురేఖ గారి ఓఎస్డీ తీసుకొచ్చారని చెప్పి కథనాలు నడుస్తా ఉన్నాయి. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది కదా, దాని మీద చర్చ జరగకుండా చేయడానిక ఈ పంచాయతీ అంతా.